హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్ వరల్డ్. ఈ రోజు నేను ఈ వీడియోలో విటమిన్ సి ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాని యూజెస్ ఏంటి, అంతేకాకుండా దాని బెనిఫిట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ కి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఓట్స్ అనేది మన స్కిన్ ని డీప్ గా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది అండ్ ఫేస్ పై ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది. ఇది మన స్కిన్ పై ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసి మన ఫేస్ కి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంతే ఇస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ పై ఉన్న డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఓట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఓట్స్ అనేది స్కిన్ తొందరగా ముడతలు పడకుండా సహాయపడుతుంది. సెకండ్ వన్, ఆరెంజ్ పీల్ పౌడర్. ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మన ఫేస్ కి ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫేస్ పై ఉన్న యాక్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి అనేది మన స్కిన్ కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. లాస్ట్ వన్, అలోవెరా జెల్. ఇది అన్ని స్కిన్ టైప్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్కిన్ ని చాలా స్మూత్ గా చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఫేస్ పైన ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా మనం వాడడం వల్ల ఈ అలోవెరా జెల్ అనేది స్కిన్ ని చాలా గ్లోయింగ్ గా చేస్తుంది. ఫస్ట్ డ్రై ఓట్స్ ని తీసుకుందాం. మనం ఓట్స్ అనేవి డ్రైగా ఉంటేనే మనకి పౌడర్ అనేది వస్తుంది. అలా మన డ్రై ఓట్స్ ని పౌడర్ గా చేసుకుందాం. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకుందాం. ఓట్స్ ఎంత అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీతో ఆరెంజ్ పీల్ పౌడర్ ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఆ ఓట్స్ అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ లో అలోవెరా జెల్ ని యాడ్ చేసుకుందాం. ఈ అలోవెరా జెల్ ని యాడ్ చేసుకున్నాక మనం వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకు పేస్ట్ లా వస్తుంది. కొద్దిగా డ్రైగా ఉంది కాబట్టి కొంచెం అలోవెరా జెల్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ఓట్స్ అండ్ ఈ అలోవెరా జెల్ ని మిక్స్ చేయడంతో మనకి విటమిన్ సి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా మనకి ఇలా పేస్ట్ లా తయారైన ఫేస్ ప్యాక్ ని డైలీ మనం ఫేస్ కి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎవరికైతే పింపుల్స్ అండ్ యాక్ని పిగ్మెంటేషన్ తో బాధపడేవారు ఉంటారో ఈ ఫేస్ ప్యాక్ ని వాళ్ళు యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ మీకు వస్తుంది. పేస్ట్ ని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు. సో దీనివల్ల వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం వల్ల మన ఛానల్ సబ్జెక్ట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.